మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఓ కుటుంబం ఆందోళన వ్యక్తం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల సమీపంలో ఉన్న తన భూమిని కబ్జాకు యత్నిస్తున్నారని న్యాయం చేయాలంటూ కోరుతూ నిరసన చేపట్టారు. సర్వే నంబర్ 286, 281లో తనకు 6 ఎకరాల భూమి ఉందని, ఈ భూమి సరిహద్దులోని మున్సిపల్ చైర్మన్ భూమి ఉండడంతో తన చైర్మన్ పదవిని ఉపయోగించి అధికారుల అండతో తన భూమిని జేసీబీతో చదును చేస్తూ కబ్జాకు యత్నించారని, అడ్డుకున్న తనను తన అనుచరులతో బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్ తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి అధికారులను లోబర్చుకుని తన కుటుంబ సభ్యులపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తన భూమిని కబ్జాకు యత్నించిన చైర్మన్ పై అతనికి అండగా నిలిచిన అధికారులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని రైతు రాంబాబు డిమాండ్ చేస్తున్నారు. ఈ భూమిని పాల్వాయి రామ్మోహన్ రెడ్డి అనే రాజకీయ నాయకుడు మున్సిపల్ చైర్మన్ కబ్జా చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్. మా తాత ముత్తాల నుంచి కాపాడుకున్న భూమిని ఇప్పటికీ మేమే కాస్తులో ఉన్నాం, మేమే సాగులో ఉన్నాం సార్. రైతు బంధు కానీ అన్ని విధాలుగా మాకే వస్తుంది. అదేవిధంగా సార్ ఈ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి అనే అతను ఎలాంటి పేపర్లు లేకుండా, ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా అతని ఫెన్సింగ్ ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఈరోజు 70 సంవత్సరాలు 80 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న భూములను ఇక్కడ లోకల్ నాయకులు